హాయ్ అండి అందరికీ. చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చానండి. ఇవాళ గోంగూర పచ్చడి, రాగి ముద్ద కాంబినేషన్స్‌తో చేసి చూపిస్తానండి నేను. గోంగూర పచ్చడి చూసారు కదండీ! ఫస్ట్‌గా లేత గోంగూరని తీసుకొని ఇలా 3, 4 సార్లు కడిగేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి మాత్రం. అలాగే అందులోకి నేను ఒక 6, 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. గోంగూర ఒక కట్టే నేను యూస్ చేస్తున్నాను. సో, అందుకే నేను కొద్దిగా కారంకి తగ్గట్టు వేసుకున్నానండి. ఈ పచ్చిమిర్చి మనకి బెంగుళూరులో దొరకదండి. ఆంధ్రా నుంచి తెప్పించుకుంటాను నేను అదే పనిగా. కారం చాలా బాగుంటుందనేసి. అలాగే టొమాటోస్ అండి. ఒక 2 టొమాటోస్ కట్ చేసి ఇలా పెట్టుకోవాలండి సన్నగా. కొంతమంది డౌట్ ఉంటుందండి టొమాటో వేస్తారా అని. టొమాటో వేస్తేనే బాగుంటుందండి టేస్ట్. ఏం పుల్లగా అవ్వదు. చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు అన్నీ దూరగా వేయించుకుందామండి. ఒక కడాయిలో కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా దూరగా వేయించి పక్కన పెట్టేసుకుందామండి. అదే కడాయిలో కొద్దిగా ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టమాటోస్ని కూడా ఇట్లా బాగా మగ్గనివ్వాలండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. టమాటాలు దూరగా వేగకపోతే పచ్చడి నిల్వ ఉండదండి, చెడిపోతుంది. అట్లీస్ట్ 2 డేస్ అన్నా ఉంటుందండి పచ్చడి నిల్వ. అలాగే అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని గోంగూరను కూడా బాగా వేయించుకోవాలండి. చాలా బాగుందండి గోంగూర మాత్రం. ఎంత లేత గోంగూర అంటే ఇది చాలా చాలా బాగుంది. చూసారు కదా, వెంటనే మగ్గిపోయిందండి గోంగూర. అలాగే ఇప్పుడు వీటన్నిటిని చల్లారిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి టొమాటోస్ని ఒక్కటే గ్రైండ్ చేసుకుందామండి. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. బరకగా వేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా చేసుకుంటే మనకి తిన్నట్టు అనిపించదండి. చూసారు కదా, ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు అలాగే గోంగూరను కూడా వేసుకొని మిక్సీకి వేసుకోండి. అది కూడా 2 సార్లు తిప్పండి, చాలా సరిపోతుంది. లేదా మరీ పేస్ట్ లాగా అయిపోతే తినబుద్ధి అవ్వదు. చూసారు కదండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వేడి అన్నంలో కానీ రాగి ముద్దలో కానీ తింటే చాలా బాగుంటుందండి. రాగి ముద్ద రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.